నమస్కారం. శాకాహారి బిఏ వెస్ట్ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉంటాం. సో ఇవాళ కూడా మనం ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ నుంచి మరి శాకాహారం గురించి తెలుసుకుంటాం. అసలు శాకాహారం అంటే ఏంటి, మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు, మరి శాకాహారం వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ అంశాలు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్. సో ఇవాళ మనం యాదవ్ రెడ్డి గారితో మరి శాకాహారం పైన ఆయన యొక్క విశేషమైన జ్ఞానాన్ని తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. నమస్కారం సార్. ఎస్ సార్, మనం ఇవాళ శాకాహారం గురించి చెప్పుకుంటాం. అసలు మానవ ఆహారం శాకాహారం అంటూ ఉంటారు, అది ఎంతవరకు సబబు అంటారు? నేను 1990లో నేను అప్పుడు హనుమంతుని పూజ చేసిన 41 days. ఓకే. అప్పుడు స్టార్ట్ అయింది మాకు. నేను 41 days పూజ అయిపోయినాక అతనితో తిరిగినట్టుగా, అతని ఎక్కడ మనం హాస్టల్ జర్నీ ఆ టైప్లో తిరిగి వచ్చేటప్పుడు అతనితో అది పూజ అయిపోయినాక పిల్లలకి అప్పుడు తినే అలవాటు అంటే వీక్లీ వన్స్ అది తీసుకునేది. సండే నాడు మటన్ షాప్కి వెళ్ళిన. మటన్ షాప్కి వెళ్తే ఆ మటన్ షాప్కు మటన్ చూసి అక్కడ కటింగ్ అయ్యేవరకు అది చూసేవరకు నాకు ఇక చూడబుద్ధి కాకుండా ఇట్లా ఒకసారి నాకు ఎట్లా అయిపోయింది, అలగరిచి వెనకకు వచ్చేసింది అంతే. ఆ రోజు నుంచి ఇంట్లో కానీ మా పిల్లలు కానీ మేము కానీ ఎప్పుడు ముట్టింది లేదు. అంటే చాలా మంది ఏమంటారంటే కనుక మన శరీరం ఇది శాకాహారంకే పరిమితం, శాకాహారమే తినాలి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా వరకు కరెక్ట్, 100% కరెక్ట్. అది శాకాహారమే. మాంసాహారం మనం తినే ఆహారమే కాదు. తల్లిదండ్రులు ఇట్లా మనకు అలవాటు నేర్పినారు కాబట్టి దాని ప్రకారంగా తింటున్నాం కాబట్టి అది మనం తినే ఆహారం కాదు. అది శాకాహారమే మనకు ఉత్తమమైన ఆహారం. అంటే చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఈ మాంసాహారంలో మరి ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. అది మరి విటమిన్స్ ప్రోటీన్స్ కేవలం మాంసాహారంలోనే ఉన్నాయి, శాకాహారంలో లేవంటారా? శాకాహారంలో ఎక్కువ ఉంటాయి సార్. ఇది మటన్ మనకి డాక్టర్లు గిట్లా ఇక వాళ్ళు కూడా అవగాహన అనేది మొదటి నుంచి అట్లా అలవాటు వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. వీక్నెస్గా ఉన్నారు, మీరు మటన్ తీసుకోండి ఇదే అని చెప్తుంటారు. కానీ అది సరి అయింది కాదండి. ఓకే. అది మనకు శాకాహారమే ఉత్తమమైన ఆహారం. అది తీసుకున్న మనిషి ఉల్లాసంగా ఉంటుంది, ఇదిగా ఉంటుంది. అదే డిమ్ చేస్తుంది. మరి చాలా మంది ఏమంటారంటే కోడిగుడ్డు కూడా మరి శాకాహారి అనేసి అంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాదు సార్, శాకాహారం కానీ కాదు, అది మాంసాహారమే. దాని నుంచే పిల్ల వస్తుంది, దాని నుంచే గుడ్డు అవుతుంది కాబట్టి అది కూడా శాకాహారం కాదు, మాంసాహారమే. కాబట్టి గుడ్డును కూడా తినేది లేదు. ఓకే, నిషిద్ధం. ఓకే. సో చాలా మంది మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మన ఆహారంలో వెల్లుల్లిపాయ తినకూడదు అనేసి అంటారు. మరి అది దాని వెనకాల ఉన్న ఆ రహస్యం ఏంటి అనేసి వెల్లుల్లి తింటే దాంట్లో ఉత్ప్రేరకం అనేది ఉంటుంది కాబట్టి మనిషిని ఉత్తేజం చేస్తుంది. దాన్ని పెడితే మనకి ఇప్పుడు మటన్ తింటే దానికన్నా ఎక్కువ ఇది ఉంటుంది దాంట్లో, అందుకని దాన్ని నిషిద్ధం చేశారు. అంటే పత్రిజీ గారు ఏమంటారంటే కనుక వెల్లుల్లి తింటే కనుక ఎవరైతే మాంసాహారం మానేసి శాకాహారులు అయ్యారో మళ్ళీ వాళ్ళకి ప్రేరేపించి మళ్ళీ మాంసం తినాలని అనిపిస్తుంది, అది అనిపిస్తుంది అనేసి అనేవారు. సో అచ్చేత అది వెల్లుల్లి అన్నది అది ఒక నెగిటివ్ మాస్టర్ ద్వారా నిర్మితం అయింది అనేసి కూడా అనేవారు. అవును సార్. ఎస్. సో అంటే మన ఇవాళ మరి ఎక్కడ చూసినా కానీ మనం పక్షుల్ని, జీవజంతువుల్ని ఎన్నో రకాలుగా హింసిస్తున్నాం. దాని మూలంగా ఈ పశు పక్షాదులన్నీ కూడా చాలా అంతరించకపోతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ఉంటే కనుక మరి రాబోయే కాలంలో ఎవరికైనా మనం ఒక పులిని చూపించాలంటే కనుక కేవలం ఆ ఫోటోలోనే చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి విషయాలు ఏమంటారు? అంతరించిపోతున్నాయి కాబట్టి రక్షించుకోవాలి, కానీ అవి మనం అంతరించేటట్టు అటు తినేటట్టు అటు చూసుకోకూడదు. అంటే చాలా మంది ఏమంటారంటే కనుక కేవలం మానవుడే భూమిపైన ఉండాలి, మిగతా జంతువులు ఉన్నా లేకపోయినా జంతువులన్నీ మన కోసమే ఉన్నాయి, మనం భక్షించడానికే ఉన్నాయని అంటూ ఉంటారు. అది ఎంతవరకు సబబు అంటారు సార్? సబబు కాదు సార్, తెలియక తెలిసి వాళ్ళు అదే ఆ భ్రమలో ఉండి వాళ్ళు అట్లా మాట్లాడుతుంటారు సార్. దీని గురించి తెలుసుకున్నట్టుంటే అలా మాట్లాడే వాళ్ళు కాదు, ఇది చేయరు. అది సార్. ఎస్. అంటే చాలామంది ఇంకా అంటే అపోహ అనుకోండి, లేకపోతే చాలామంది నానుడు అనుకోండి, చాలామంది ఏమంటారంటే కనుక మీరు మాంసాహారం తింటుంటే కనుక దాన్ని జీవన హింస చేస్తున్నాం అనేసి అంటారు.
కానీ శాకాహారంలో మనం ఆకుని వాటిని ఇక్కడ తెంపుతున్నాం కదా, మరి అక్కడ హింస మీరు కూడా హింస చేస్తున్నారు కదా అనేసి వాదం చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే అడుగుతుంటారు సార్. ఇది మనం దాని ప్రాణం తీస్తే మళ్ళీ ప్రాణం రాదు కదా సార్, ప్రాణం మనం బతికించలేము. ఈ చెట్టుని కొమ్మ కొట్టినా కొమ్మ వస్తుంది, రెమ్మ కొట్టినా రెమ్మ వస్తుంది, దానికి మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకుంటుంది. ఈ జంతువుని మళ్ళీ జంతువుకు అది పానం పోయింది అయితే మళ్ళీ రాదు కదా, దేనికి అది అవుతుంది కాబట్టి అది నష్టం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అలాగే జంతువుకి ఇమోషన్స్ ఉంటాయి, అలాగే మనలాగే మానవులాగే ఆ పెయిన్ అన్నది తెలుస్తుంది. కానీ ఆ ప్లాంట్ కి ఆ ఇమోషన్ పెయిన్స్ కొంచెం తక్కువ ఉంటాయి, తక్కువ స్థాయిలో ఉంటుంది, మళ్ళీ వస్తుంది దాన్ని మనం అది కోడిని తినేసి దాన్ని కాళ్ళని కనుక భూమిలో పాతే మళ్ళీ వచ్చేది. కానీ చెట్టు తిని ఆకుకూరలు తిని ఆ దాని విత్తనం కానీ అది వేస్తే కనుక మళ్ళీ చెట్టు వచ్చే సంభావన ఉంది. అవును సార్. సో మరి చాలా మంది ఈ మధ్యన కొత్త రకమైన వెరైటీస్ కావాలంటూ ఉంటారు. చాలా మంది అంటే మష్రూమ్స్ తింటూ ఉంటారు. ఈ మష్రూమ్స్ మరి ఏ కేటగిరీలో వేయచ్చు సార్? ఇది ఒంటికి మంచిది అంటారా లేకపోతే ఏంటంటారు? నాకు దాని గురించి ఎక్కువ తెలియదు, కానీ పత్రి సార్ చెప్పింది ఏంటంటే ఆ మష్రూమ్స్ అనేటివి మన వీటికి జంతువులకు సంబంధించినటువంటిదే ఉంటది, మనకి అది మానవ ఆహారం కాదని చెప్పిండు. అంటే దాంట్లో కొన్ని పాయిజనస్ కూడా ఉంటాయి సార్. ఎందుకంటే మష్రూమ్ లో కూడా కొన్ని పాయిజనస్ కూడా ఉంటాయి. అది తినడం మూలంగా మన కడుపు చెడిపోతుంది, అలాగే మన ఫుడ్ పాయిజనింగ్ కూడా అయిపోతుంది. సో అంచేత చాలా మట్టుకు అది మరి మష్రూమ్ లో ఏది పాయిజన్ కాదు అన్నది కనిపెట్టడం కొంచెం కష్టం. అంటే దాన్ని మొత్తంగా నిషేధించాలి. ప్లస్ అది దాని ఎండపొడి దానిపైన పడదన్నమాట. అది పెంటలోను అలాంటి కార్నర్లో రాని చీకట్లో పెరుగుతుంది కాబట్టి దాంట్లో పౌష్టికమైన పదార్థాలు ఉండవు. సూర్యరశ్మి పడ్డది అది వేరుంటుంది, సూర్యరశ్మి లేకుండా పెరిగింది కాబట్టి. చాలా మంది మీరు ఏమంటారు, ఇది దుంప కూరలు ఉంటాయి చూసారే, భూమి లోపల కింద పడి ఉంటాయి. అంటే దుంప ఆలుగడ్డలు కావచ్చు, బంగాళదుంప, అదే ఇవన్నీ కూడాను. సో అవన్నీ వాటింట్లోనూ కూడా ప్రోటీన్స్ ఉంటాయి అంటారా? ప్రోటీన్స్ ఉంటాయి వాటిలో. ఇది మాంసాహారం ఉన్నట్టు ఉండవు కదా, ఇది మనకి ప్రోటీన్స్ ఎక్కడ వస్తాయి. మనకి గడ్డలు తినొచ్చు, గడ్డలు తినకూడదు అనేది ఏం లేదు మనకి. అది ఆలుగడ్డలు, చామగడ్డలు, సో ఇలాంటివన్నీ, ఉల్లిపాయలు, ఇవన్నీ ఇక్కడ భూమి లోపలే పండుతుంటాయి. దాన్ని తీసి తింటుంటే చాలా మంది దాంట్లో చాలా పౌష్టికాహారం ఉంటాయని అంటారు. అది లైట్ లో వస్తుంది అది, కాబట్టి దాంతోటి మంచి ఆహారమే, అది శాకాహారంగానే ఉంటుంది. అది అంటే మీరు ఈ శాకాహారి దాంట్లో మరి ఏ కూర అంటే మీకు ఇష్టం శాకాహారిలో? శాకాహారిలో నీకు ఆకుకూరలైనా దుంపకూరలు అంటే తక్కువనే వాడుతుంటానులే, కానీ సో కర్రీలలో చాలా పౌష్టికమైన ఆహారాలు ఉంటాయంటారు. ఉంటాయో ఏముంటాయి అంత అబ్జర్వ్ చేసినా చేయకున్నా కూడా అదంటే ఇష్టం అండి మాకు. ఓకే. ఇంట్లో తీగ కూరగాయలంటే తీగకు పండిన ప్రతి కూరగాయ కూడా మనిషికి చాలా ఉపయోగకరం, చాలా బాగుంటుందండి అది. సో మన ఏంటంటే చాలా మంది పల్లెటూరులో అయితే వాళ్ళ పెరడులోనే ఈ చిన్న చిన్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ఇవన్నీ పండించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రైతు కానీ పెద్ద ల్యాండ్ ఉంటే కనుక దాంట్లో వాడు ఎక్కువ పెస్టిసైడ్స్ అది యూజ్ చేస్తున్నాడు. సో దాని మూలంగా ఆ ఒక పంటలో కూడా ఆ పెస్టిసైడ్ మనం తినే ఆహారంలో కూడా చాలా వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? గో ఆధారిత పంటలు ఉంటున్నాయి. ఒక గోవుకి ఇంతకుముందు మేడం కూడా చెప్పింది, అది ఒక ఆవుతోటి 30 ఎకరాలు పండించచ్చు అనేది మనం చూసినాము, మనకి తెలుసు కూడా. దాని గురించి నేను అగ్రికల్చర్ కూడా చేసిన. అగ్రికల్చర్ చేశారు కాబట్టి మీరే సరిగ్గా చెప్పగలుగుతారు సార్. ఆ భూమి యొక్క సారం పెస్టిసైడ్ వల్ల అది తగ్గిపోతుందంటారా, పెరుగుతుందంటారా? తగ్గుతుందండి, పెరగదు. దాంట్లో రావడానికి అన్నీ నశించిపోతాయి, కానీ డెవలప్ అనేది ఉండదు. ఎప్పటితే అప్పుడే అది తొందరగా గ్రో అయితేందుకు ఉపయోగపడుతుంది. కానీ ఇది అయితే మళ్ళీ ఒకసారి వేస్తే 2 పంటలు అంటే వస్తుంది. ఆకు అలాలు అవన్నీ వేస్తారు దాంట్లో, అలాంటి దానికి 2 పంటలకు వచ్చేందుకు మంచిగా వీలుంటుంది. అది ఇది ఎప్పటిదప్పుడే స్ప్రేయింగ్ అప్పుడే పని చేస్తుంది, గుళికలు అప్పుడే పని చేస్తాయి, వాటితోటి భూసారం కూడా వెళ్ళిపోతుంది. మన భూమి పైన జంతు జాలాలు కూడా ఉంటున్నాయి, మనం కూడా ఉంటున్నాం. కానీ మానవుడు ఏమంటాడంటే కనుక నేనే ఉండాలి, జంతు జాలాలు ఉండగలంటున్నాడు.
అంచేది ఏంటంటే ఈ కబీలా ఖానాలన్నీ కూడా తయారు చేయడం జరిగింది. సో ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే ఈ కబీలా ఖానా ఉన్నంత కాలం ఈ భూమిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అనేసి అన్నాడు. అంటే ఒక కర్మ సిద్ధాంతం గురించి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విషయంలో మీరేమంటారు? అంటే నీకు చెడు చేస్తే నీకు చెడు వస్తుంది సార్, మంచి చేస్తే మంచి వస్తుంది. అంటే మనం ఈ జంతుజాలాన్ని చంపుతున్నాం కాబట్టి మనలో మనం గొడవలు పడుతున్నాం అంటారా? మీ అభిప్రాయం ఏంటి? జంతుజాలాన్ని చంపుతున్నాం కాబట్టి అని కాకుండా జంతువులను తింటున్నాం కాబట్టి మనకి ఉక్రోషం వచ్చి ఓనుకోడు కొట్టుకోవడం చేయడం దాంట్లో ఇది అయిపోతుంది. అంటే మనం వాటిని చంపి తింటున్నాం కాబట్టి అట్లా దాంతో వైర్యాలు పెరుగుతాయి, అందరు కొట్టుకుంటారు దాంతో. అది విషయం, అంతేగాని అది అంతే కర్మ సిద్ధాంతం కూడా అనొచ్చు సార్. కర్మ సిద్ధాంతం మనం జంతువుని చంపుతున్నాం కాబట్టి మనిషికి కూడా నీకు ఏదో విధంగా ఉక్రోషం మనుషులు కొట్టుకొని చేస్తారు, దాన్ని చంపుతున్నాం యువతల జరుగుతుంటుంది. అది కర్మ, మనం ఏది చేస్తే అది వస్తుంది అంటూ సార్ చెప్పింది కదా మనకి, పత్రిజీ గారు చెప్పింది మాట, నువ్వు ఏది చేస్తే అది తప్పకుండా నీకు వస్తుందని చెప్పారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో సార్ ఇంకా మనం ఏంటంటే కనుక మనం ఈ మధ్యన బిజినెస్లు చేస్తున్నాం సార్. చేపలు పట్టే బిజినెస్, చేపలు పెంచుతున్నాం, రొయ్యల బిజినెస్, తర్వాత మేకల్ని కోళ్ళని పెంచే బిజినెస్, ఇవన్నీ బిజినెస్లోనే మనం నిమగ్నం అయి ఉన్నాం. ఇప్పుడు మనం ఈ పశువుల్ని చంపి బిజినెస్ లో కాకుండా వేరే బిజినెస్ చేస్తే కనుక మరి ఈ జంతుజాలను చంపి బతికించిన వాళ్ళం అవుతాం కదా. మరి ఈ అంశంలో మీరు ఏమంటారు? అవి కూడా జీవహింస కాబట్టి వాటి కూడా తగ్గించాలి. అవి చేసి మనకి గవర్నమెంట్ కూడా వాళ్ళకు సాదుకోవాలి, బతకాలనేది దాంతో వాళ్ళకు లోన్స్ ఇచ్చి అన్నీ చేస్తున్నారులే, కానీ అది కూడా జీవహింస అవుతుంది. వీళ్ళకు తెలియని చెప్తుంటారు, మనం చెప్తే అది ఎక్కువ. అంటే గవర్నమెంట్ కూడా ఈ విషయంలో కలగజేసుకోవాలి. అలాంటిది ఉంటేనే మనం ఇదవుతుంది. ఇప్పుడు యూపీ గవర్నమెంట్ లో ఎలా అవుతే మరి యోగి ఆదిత్యనాథ్ కబీలా ఖానాలన్నీ ఉండకూడదని చెప్పేసి ముయించేశాడు కూడా. సో అలాంటి చర్యలు తీసుకుంటే ఈ శాకాహారం పైన ఎక్కువ అవగాహన వస్తుందంటారా? మీరు ఏమంటారు ఈ దిశలో? అలాంటివి తీసుకుంటే బాగుంటుంది సార్. కూడా అలాంటివి నీటిలో ఉన్న జంతువు అయినా బయట ఉన్న జంతువు అయినా దేనికి అది బతకాలి, అది అక్కడ ఉండాలి. కాకపోతే అది మనం తింటేందుకు కాదు, తినే జంతువు కాదు కాబట్టి ఫ్రీగా వదిలిపెట్టాలి. అది విషయం సార్. సో చాలా మంది ఏమంటూ ఉంటారంటే కనుక మనం ఆవును సంరక్షించాలని అంటూ ఉంటారు. అంటే మన ఆవును ఒకటే సంరక్షించాలా, దాంతో పాటు మిగతా జంతుజాలాలు అన్నిటి కల్పించి అంటే సొసైటీ మూవ్మెంట్ లో జంతువుల్ని, చేపల్ని, రొయ్యల్ని అన్నిటి ప్రతి జంతువుకు ఫ్రీడమ్ ఇవ్వాలని, అన్ని దేనికది బతకాలి, దేనికది వదిలిపెట్టాలి. అడవిలో బతుకుతుంటాయి, మన నీటిలో ఉండేది నీటి బతుకుతుంటాయి, మనతో సహజీవనం చేసే జంతువులు ఉన్నాయి, ఏటికాది ఫ్రీగా బతకాలి అంతే. అంటే ప్రతి ఒక దానికంటూ ప్రాణం ఉంటుంది. ఇప్పుడు మేక 8-10 ఏళ్ళ కంటే ఎక్కువ బతకదు, కానీ దాని సహజ మరణంతో చావాలి తప్ప మనం చంపి దాన్ని తినకూడదు. దాని బతుకదే బతుకునేవాళ్ళే, బతికినా నువ్వు కోసుకొని అమ్ముకొని చేసేది కాదు. అలాంటి వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. కాకపోతే అందరికి అవగాహన రావాలి, వస్తే ఒక్కొక్కడు వదిలిపెట్టుకుంటాడు. ఈ శాకాహార ర్యాలీలు మన పిఎస్ఎస్ఎం వాళ్ళు చేసే ఈ ర్యాలీలన్నీ దోహదపడతాయని అనుకుంటున్నాము. ఊర్లల్లో అనేది మేడం చెప్పింది ముందు, ఊర్లల్లో బాగా విస్తృతంగా ప్రచారం చేయాలి, చేస్తే కానీ అక్కడి నుంచి ఎక్కువ ఇది. సో నేను చాలా మంది ఈ కోళ్ళు అది పెంచుతూ ఉంటారు, ఫార్మ్స్ లో. మనం ఏం చూస్తూ ఉంటాం అంటే కనుక చిన్న కోడి పిల్లని దాని ఇంజక్షన్ ఇచ్చి లావుగా చేసి అది ఎక్కువ తూగాలనేసి ఆ ఉద్దేశంతో తొందరగా 40 days అంటే కటింగ్ పెరుగుతాయి అనేసి అట్లా చేస్తుంటారు. అంటే ఫుడ్ ఆ విధంగా ఇచ్చి అలాంటివి తిని అవి ఎంత తొందరగా పెరుగుతున్నాయి అంత రోగాలు తొందరగా వచ్చేస్తాయి మనుషులకు. అవి దాన్ని గ్రహిస్తలేరు కాబట్టి తింటుండ్రు, హాస్పిటల్కి వెళ్తున్నారు, అంతా చేస్తున్నారు. దాని గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఇట్నే మనలాగా మన సంస్థ ఏ విధంగా పిఎస్ఎస్ఎంలకు వచ్చి ధ్యానం చేస్తున్నారు అసలు వాళ్ళకి తెలుస్తుందిలే, కానీ మనం చెప్పింది పట్టించుకునేటోళ్ళు
తక్కువైంది. మనం చెప్పింది చెప్పే కాడికి చెప్తున్నాం మనం, వినే వాళ్ళు వింటున్నారు, అది ఇక్కడికి అయిపోయింది అంతే. ఓకే. అది విషయం. ఎస్ సార్, నేను ఒక దేశం పేరు చెప్తాను, సార్. ఎందుకంటే మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఒక దేశం పేరు చెప్పకూడదు. ఆహా. కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళు ప్రతిదీ తినేస్తారు. అది పురుగు ఇలా వెళ్ళినా సరే దాన్ని కాచుకు తినేస్తారు. అలాంటి దేశాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ దేశంలోనే ఎక్కువ రోగాలు పెరగడం అన్నది జరుగుతుంది. వాళ్ళు రోగాలు సృష్టించి మిగతా దేశాలందరికీ విస్తృతం చేస్తున్నారు. సో అంటే ఇక్కడ జంతు జనాన్ని చంపుతుంటే రోగాలు కూడా మన మానవుల్లోకి రావడం జరుగుతుంది అనేసి నా భావన సార్. మరి మీరేమంటారు ఈ అంశంలో? దానికి వాళ్ళకు కూడా అర్థమైంది. అప్పుడు కరోనా వచ్చిన టైంలో ప్రపంచ దేశాలన్నీ కూడా దాని గురించి విస్తృతంగా సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు దీంతో బాగా చర్చించారు కదా. దీంతో ఇది తగ్గించాలి, చేయాలి, ఇవి ఏది పడితే అది తినడం మంచిదేం కాదు అన్నట్టు చెప్పినారు. అది విషయం అండి, అది మంచిదేం కాదు. ఎస్ సార్, మరి మీరు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి మా ప్రేక్షకుల దేవుళ్ళకి మీరు శాకాహారం బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో ఇచ్చే మీ యొక్క ఫైనల్ సందేశం ఏంటి? అందరు శాకాహారులు కావాలనే ఉంటుంది సార్. అందరూ కూరగాయలతోటే భోజనం చేయాలి. కూరగాయలు వాళ్ళ మనతో సహారులు వెజిటేరియన్స్ మన పక్క ఉన్న వాళ్ళతోటి కూడా మనం వెజిటేరియన్గా మారాలని చెప్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి. మనం ర్యాలీలు తీస్తూనే ఉన్నాము, దాంతో పాటుగా మన పక్క ఉన్న వాళ్ళకు చెప్తున్నాం, అది చేస్తున్నాం. ప్రతి వ్యక్తి కూడా నిజంగా ఇంతకుముందు మేడం చెప్పింది, తన సొంత ఇంట్లో ఉన్నోళ్ళు అయితే తన ఇంటి ముందర పెరట్ ఉంటుంది కొద్దిగా, దాంట్లో చెట్లు మొక్కలు పెంచుకోవచ్చు, దానికి తీగ కాయకూరలు కూడా పండించుకోవచ్చు. అలాంటివి కూడా చేసుకోవచ్చు అండి. మేము అవి ప్రాక్టికల్గా మేము చేసుకుంటున్నాం. అండ్ మామిడి చెట్లు 2 ఇవన్నీ పెట్టేసాం మేము. మాకు ఇప్పుడు ఖాతాకు వచ్చింది అంటే 5 years అవుతుంది మేము పెట్టి అంతే. ఓకే. అలాంటివి అందరూ ఇంటి ముందర పెట్టుకొని మనకు సాధ్యమైనంత వరకు పండించుకోవాలి. దానికి కొన్ని తీగ కూరలు కూడా దొరుకుతాయి ఆ చెట్లకు. ఓకే. తీగ కూరలు కూడా పండించుకోవచ్చు. అలాంటివి చేసుకోవాలని నా ఆలోచన. ఎస్, ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం పైన మీ యొక్క అభిప్రాయాలని వ్యక్తపరిచారు. అలాగే ఎన్నో విషయాల గురించి చెప్పారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు నాటాలి, అలాగే వాళ్ళ పెరడ్లో వాళ్ళు చిన్న చిన్న మొక్కలు అది కూడా పెంచుకోవచ్చని కూడా ఎంతో అద్భుతంగా చెప్పారు సార్. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఎస్ అండి. సో ఇదండి ఇవాల్టి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.